ఇటీవల నాగర్ కర్నూలు జిల్లాలో కుమ్మర జాతరలో ఓ చిన్నారి మృతి చెందింది. బాలిక మృతికి కొంతమంది వ్యక్తులు కారణమంటూ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో పోలీసులు నిందితుల పట్ల సానుకూలంగా వ్యవహరిస్తున్నారని బాధితులు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. తన కూతురు మరణానికి కారణమైన వారికి శిక్ష పడే విధంగా చర్యలు తీసుకుని ఏకపక్షంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితులు మానవ హక్కుల కమిషన్కు విజ్ఞప్తి చేశారు. పోలీసులు ఎంక్వైరీ ఉందని పిలిచిరు. మేము అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని క్వశ్చన్స్ అడిగిరు. దానికి సమాధానం చెప్పినాం మేము. కానీ మీరు బీసీ కదా, ఎస్సీ అని మీ వెనకాల విశారదన్ మహారాజు గారు చెప్తున్నారు కదా అని చెప్పేసి మమ్మల్ని బెదిరించిరు. అంటే మేము చెప్పినాము, నేనే చెప్తున్నా సార్ చెప్పలేదు, మీరు ఎంక్వైరీ చేయడానికి పాప విషయంలో ఎంక్వైరీ చేస్తామన్నారు, మా విషయంలో కాదు కదా, మా పర్సనల్ విషయం మీకు ఎందుకు అని మేము అడిగినాము. అడిగితే వాళ్ళు మేము అడిగిన దానికి సమాధానం చెప్పాలి, లేకుంటే అరెస్ట్ చేస్తామని చెప్పారు. మీకెవరో ఇట్లా చిన్నపిల్లలకి స్కూల్ చెప్పినట్టు బట్టి పట్టిస్తారు. మీకు విశారదన్ మహారాజ్ సార్కి ఇంకా రాఘవేంద్ర సార్ని ఫస్ట్ అరెస్ట్ చేస్తాము, మీకు 3 రోజులు ఛాయిస్ ఇస్తున్నాము, ఈ 3 రోజుల్లో అరెస్ట్ చేస్తామని మాకు డిఎస్పీ ఇంకా సిఐ గారు బెదిరించారు. అరెస్ట్ చేయమని చెప్పినాము. ఎందుకంటే మాకు పాప చనిపోయిన విషయం పక్కన పెట్టిర్రు, నా వ్యక్తిగత విషయాలు మాత్రమే తీస్తున్నారు వాళ్ళు. నీ కులం ఏంది, నువ్వు ఎక్కడున్నావు, ఎక్కడ పెరిగినావు, ఇది మాత్రమే అడుగుతుర్రు. కానీ పాప చనిపోయిన విషయం అయితే ఏది వాళ్ళు అడగట్లేదు. ఎక్కడ కానీ నా ముందు పాప ప్రసవన తీసుకురాలేదు. ఇదేంది అని వాళ్ళని అడిగినందుకోసము వాళ్ళు బెదిరించినట్ల మాట్లాడుతుర్రు. ఎక్కువ మాట్లాడితే పక్కన ఒక రూమ్ ఉంది సార్, అక్కడ ఆ రూమ్లో వేసి లేడీ కానిస్టేబుల్తోనే కొట్టిస్తాము, ఇట్లా కరెంట్ షాట్ ఏదో పెట్టిస్తారంట, అట్లా చేస్తామని కూడా బెదిరించారు మమ్మల్ని. మరి బాధితులైన వారిని ఈరోజు ఎన్హెచ్ఆర్సీకి తీసుకురావడం జరిగింది. వారికి ఈరోజు హియరింగ్ ఉండే, ఆ హియరింగ్లో వీళ్ళని వారికి హాజరుపరిచి మరి సమీమ్ అఖ్తర్ గారిని కలవడం జరిగింది. వారు జస్టిస్ సమీమ్ అఖ్తర్ గారు ఏదైతే విషయాలు ఎంక్వైరీ జరపాలని చెప్పి గత నెల ఎన్హెచ్ఆర్సీని కలిసి 27 తారీఖున ఎన్హెచ్ఆర్సీని కలిసాము. మరి దానిని ముందుకు కొనసాగిస్తూ మరి ఎన్హెచ్ఆర్సీలో మరి ఈ పోలీసుల యొక్క తీరుని మిగతా కమిషన్లతో పాటు ఈ జరుగుతున్న ఎంక్వైరీ అన్నీ కూడా పక్షపాతం లేకుండా చాలా స్పష్టంగా జరగాలనేది మరి ఇక్కడ నుంచి ఆదేశాలు ఇవ్వడం జరిగింది.